చిత్తూరు జిల్లా విశేషాలు. చిత్తూరు జిల్లా మామిడి పండ్ల సాగుకు మరియు ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మామిడికాయలు అధిక మొత్తంలో ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంపబడతాయి. అందుకే దీనిని మామిడి జిల్లా అని కూడా అంటారు. ముఖ్యంగా చిత్తూరు బెల్లం మరియు మామిడికాయల వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అనే 3 రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. దీని వలన ఇక్కడ తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా మాట్లాడుతారు. ఇది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సమ్మేళనాన్ని సూచిస్తుంది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చిత్తూరుకు దగ్గరలో ఉన్న కాణిపాకం క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. ఇక్కడి వినాయకుడి విగ్రహం రోజురోజుకు పెరుగుతూ ఉంటుందని నమ్మకం. ఈ ఆలయం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. తిరుమల మరియు పర్వత ప్రాంతాలు. చారిత్రక తిరుమల కొండలు మరియు పవిత్ర క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో ముఖ్య భాగంగా ఉండేవి. తిరుమల కొండలు ఈ ప్రాంతానికి ఎనలేని ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెచ్చాయి. ఇక్కడ అనేక ప్రాచీన ఆలయాలు మరియు శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వరాలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో హార్సిలీ హిల్స్ వంటి ఎత్తైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. అలాగే తాలకోన, కైలాసకోన, కైగల్ ఫాల్స్ వంటి సుందరమైన జలపాతాలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కోట కొంతకాలం పాటు రాజధానిగా కూడా విలసిల్లింది. చంద్రగిరి ప్యాలెస్లో విజయనగర రాజుల కళాశైలిని చూడవచ్చు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచార్య గారు ఈ జిల్లా వారే. మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి.